Hi guys, this is Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను యూట్యూబ్ నుంచి ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. సో లాస్ట్ వీడియోలో నేను చూపించాను లైక్ ఏఐ వీడియో ఎలా క్రియేట్ చేస్తాము యూట్యూబ్ షార్ట్స్ యూట్యూబ్ నుంచి. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పింది ఏంటి అంటే జస్ట్ 10 సెకండ్స్దే చెప్పాను. బట్ కొంతమంది అడిగారు మోర్ దెన్ 10 సెకండ్స్ వీడియో కూడా మనం క్రియేట్ చేయొచ్చా ఈ యూట్యూబ్ షార్ట్స్ యూట్యూబ్ ఏఐ నుంచి అని అంటే ఎస్ మనం క్రియేట్ చేయొచ్చు మోర్ దాన్ 10 సెకండ్స్. సో ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏంటి అంటే ఒక బ్రెడ్ ఆమ్లెట్ కావాలి. సో దాని గురించి నాకు స్క్రిప్ట్ కావాలి. సో 30 సెకండ్స్లో ఆ వీడియో ఉండాలి. నేను ఏం అడుగుతున్నాను ఇప్పుడు చాట్‌జీపీటీని, నీడ్ ఏ 30 సెకండ్స్ వీడియో స్క్రిప్ట్ ఫర్ మేకింగ్ బ్రెడ్ ఆమ్లెట్. ఓకే, సో నాకు 30 సెకండ్స్ వీడియో స్క్రిప్ట్ కావాలి ఒక బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి. సో ఈచ్ సీన్ 10 సెకండ్స్, ఎందుకంటే మనకు వైటీలో ఓన్లీ ఫస్ట్ 10 సెకండ్సే క్రియేట్ చేస్తుంది కదా వీడియో. సో ఇది ఎలా ఉండాలి అంటే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉండాలి నాకు వీడియో. అందుకనే నేను ఇప్పుడు చాట్‌జీపీటీని అడుగుతున్నాను లైక్ నాకు నీడ్ 3 సీన్స్ అని చెప్పి 3 సీన్స్. సో ఈచ్ సీన్ 10 సెకండ్స్. సో నాకు స్క్రిప్ట్ కావాలి అని నేను ఇప్పుడు చాట్‌జీపీటీని అడుగుతున్నాను. సో కంటెంట్, సో స్క్రిప్ట్ అనందా ఇక్కడ స్క్రిప్ట్ అంటే ఇక్కడ కంటెంట్. సో ఈచ్ సీన్ 10 సెకండ్స్ అని చెప్పి నేను ఇక్కడ చాట్‌జీపీటీకి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ కొడతాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చాట్‌జీపీటీ మనకు ఈ వీడియో స్క్రిప్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, ఎవ్రీ 10 సెకండ్స్కి ఇప్పుడు చూడు 0 to 10 సెకండ్స్. సో ఏమేం ప్రాంప్ట్ ఇవ్వాలో ఇక్కడ మనకి ఇచ్చింది కదా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ మొత్తం కూడా నేను ఇప్పుడు కాపీ చేసుకుంటాను ఇక్కడ నుంచి. ఓకే, సో ఎక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ ఏ బిజీ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అని ఉంది కదా. సో అక్కడ నుంచి ఇదంతా కూడా నేను ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. సో బాగా అబ్జర్వ్ చేయండి. సో కాపీ చేసుకున్న తర్వాత యూట్యూబ్కి వెళ్ళాను. ఓకే, యూట్యూబ్కి వెళ్ళి ఇక్కడ కింద ప్లస్ బటన్ ఉంది కదా. సో ప్లస్ బటన్ పైన మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా. సో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన టాప్ రైట్ సైడ్లో ఏఐ సింబల్ ఉంది కదా. సో దానిపైన నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేటివ్ వీడియో పైన క్లిక్ చేశాను. సో అది ఏదైతే కాపీ చేశానో సో అది ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 0 to 10 సెకండ్స్ ప్రాంప్ట్ మనం ఏదైతే ఇచ్చామో సో దానిపైన ఇప్పుడు ఒక వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఓకే, లెట్స్ వెయిట్. 100% అవ్వాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో 95%, ఇప్పుడు 100% అయిపోతే మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ 10 సెకండ్స్ వీడియో ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. సో స్ట్రీట్ ఫుడ్ స్టైల్, సో మనకు వీడియో అనేది ఫస్ట్ 10 సెకండ్స్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చింది కదా వీడియో. సో నేను ఇప్పుడు ఇది వీడియో స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేసి మళ్ళీ చాట్‌జీపీటీకి వెళ్తున్నాను. సో చాట్‌జీపీటీకి వెళ్ళి ఇక్కడ సీన్ 2 ఉంది కదా 10 to 20 సెకండ్స్. మళ్ళీ నేను ఈ 10 to 20 సెకండ్స్ స్క్రిప్ట్ అనేది నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఓకే, సో కాపీ చేసేసుకొని మళ్ళీ యూట్యూబ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళాలి. పైన ఉంది కదా బట్ యారో మార్క్. సో బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో ఇలా కనిపిస్తుంది. మళ్ళీ ఏ బటన్ పైన క్లిక్ చేయండి మీరు టాప్ రైట్ సైడ్లో. ఓకే, మళ్ళీ క్రియేటివ్ వీడియో, మళ్ళీ ఇక్కడ ఏదైతే కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ చేసి ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ వీడియో జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏది జనరేట్ అవుతుంది 10 to 20 సెకండ్స్, 11 to 20 సెకండ్స్ ఇప్పుడు వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మీరు మల్టిపుల్ టైమ్స్ ఎవ్రీ 10 సెకండ్స్ ఇట్లా మీరు చేసుకుంటూ రావాలి. సో అప్పుడు ఏమవుతుంది 10 సెకండ్స్ 3 టైమ్స్ చేస్తే 30 సెకండ్స్ షార్ట్ వీడియో అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. ఇట్లా మీరు 1 మినిట్ కావాలి అనుకుంటే 6 సీన్స్. ఓకే, ఇట్లా అంటే 6 సీన్స్
ఈచ్ 10 seconds 60 seconds, సో ఈజ్ ఈక్వల్ టు 1 minute. సో 1 minute షార్ట్ వీడియో అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం 88%, 95%. సో వీడియో అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ సో వీడియో అనేది దీని నుంచే మళ్ళీ యాడ్ అయ్యి వస్తుంది అనమాట. సో నేను అది ఇప్పుడు ఆపేస్తున్నాను, లాస్ట్లో చూపిస్తాను. సో మళ్ళీ నేను చాట్ జీపీటీకి వచ్చి ఇప్పుడు థర్డ్ సీన్, ఓకే 20 to 30 seconds ఇప్పుడు మనకు కావాలి. సో మళ్ళీ నేను స్క్రిప్ట్ కాపీ చేసుకుంటున్నాను. ఓకే, కాపీ చేసేసుకొని మళ్ళీ యూట్యూబ్ దగ్గరికి వచ్చి మళ్ళీ బ్యాక్ రావాలి మీరు, మళ్ళీ బ్యాక్. ఓకే, ఇలా కనిపిస్తుంది. మళ్ళీ ఏ బటన్ పైన క్లిక్ చేయాలి మీరు, పైన టాప్ రైట్ సైడ్లో. ఓకే, మళ్ళీ క్రియేట్ ఏ వీడియో. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి థర్డ్ సీన్. ఓకే, ఇప్పుడు ఎంటర్. సో ఇక్కడ నాకు ఏంటి అంటే ఇప్పుడు నా ఫోటో కూడా కనిపించాలి దీంట్లో. సో నా ఫోటో అనేది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఓకే, నాకు ఫోటో కూడా కావాలి అనుకుంటున్నాను. సో యాడ్ ఇమేజ్ అని చెప్పి నా ఫోటో పెట్టేసుకొని యారో మార్క్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు, మన ఫొటోస్ పెట్టి. సో అంటే మీ ఫోటో మీ వీడియో లాగా కనిపిస్తుంది అనమాట. మీరు ఏదైతే ఫోటో ఇచ్చారో ఆ ఫేస్ పైన ఒక వీడియోలా మీకు ఒక చిన్న బైట్ లాగా కనిపిస్తుంది. చూడండి, నేను చూపిస్తాను ఇది ఒకసారి కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో. ఓకే, సో ఇప్పుడు చూడండి వీడియో అనేది ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను నా ఫోటో ఇచ్చాను కదా, ఇప్పుడు నా ఫేస్ కూడా కనిపిస్తుంది చూడండి వీడియోలో. ఓకే, అది తినేది నేనే. ఓకే, చూసారా, మనం ఇచ్చిన ఇమేజ్ తోటి ఒక వీడియో లాగా కూడా క్రియేట్ అయిపోయింది. ఇట్లా మీరు ఎన్ని వీడియోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు లాస్ట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పేసి ఏంటి లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై వీడియో అని చెప్పేసి నాకు కావాలి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇంకొక ప్రాంప్ట్ కావాలి. నేను ఏం చేసా, మళ్ళీ చాట్ జీపీటీకి వచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పేసి సో దీనిపైన నాకు ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్పేసి నేను చాట్ జీపీటీని అడుగుతున్నా. ఓకే, విత్ ఫీమేల్ వాయిస్, నాకు లేడీ వాయిస్ తోటి వాయిస్ ఓవర్ అనేది కావాలి. సో నీడ్ ప్రాంప్ట్ అని చెప్పేసి నేను చాట్ జీపీటీని అడుగుతున్నాను. సో ఇప్పుడు చాట్ జీపీటీ మళ్ళీ నాకు ఒక ప్రాంప్ట్ ఇస్తుంది. ఓకే, ఆ ప్రాంప్ట్ ఇక చూడండి, ఫీమేల్ వాయిస్ ఓవర్ 3 to 4 seconds, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అది అని చెప్పేసి కంటెంట్ ఉంది కదా, ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే, కాపీ చేసుకొని మళ్ళీ నేను యూట్యూబ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ బ్యాక్. ఓకే, మళ్ళీ బ్యాక్. ఓకే, మళ్ళీ బ్యాక్. సో ఇలా కనిపించాలి, పైన రెడ్ కలర్లో చూపిస్తుంది కదా. ఓకే, మళ్ళీ ఏ బటన్ పైన క్లిక్ చేసి సేమ్ ఇప్పట్లాగానే చేసేస్తున్నాను. బట్ ఇక్కడ డిజేబుల్లో చూపిస్తుంది చూడండి యారో మార్క్. ఎందుకు డిజేబుల్లో చూపిస్తుంది అంటే మనం ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వద్దు. ఇప్పుడు ఈ లవ్ సింబల్ స్పెషల్ క్యారెక్టర్ ఉంది కదా, ఇప్పుడు నేను తీసేస్తాను. చూడండి, ఇప్పుడు యారో మార్క్ అనేది డిజేబుల్లో లేదు, ఎనేబుల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది 100% అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, సో 94% అయింది, ఇప్పుడు 100%. ఇప్పుడు చూద్దాం వీడియో. సో మొత్తం కూడా చూద్దాం. ఇప్పుడు లాస్ట్ మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది ఇది అని అన్నాం కదా, సో అది ఎలా వచ్చిందో ఫీమేల్ వాయిస్ తోటి అది కూడా చూద్దాం. సో ఫస్ట్ 30 seconds అయితే మనకి ఎక్కడ కూడా వాయిస్ ఓవర్ అనేది లేదు. ఓకే, ఓకే, సో చూడండి వీడియో ఎలా వచ్చిందో. సో ఇప్పుడు నాకు ఆ లేడీది నాకు నచ్చలేదు, సో నాకు అది అవసరం లేదు. నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఓకే, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కింద యారో బ్యాక్ బటన్ ఉంది, ఆ బ్యాక్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఆ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ది అది వెళ్ళిపోతుంది అనమాట, డిలీట్ అయిపోతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఇది అప్లోడ్ అనేది చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోకి టైటిల్ కూడా ఇస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. లైక్ మీ దగ్గర 30 seconds వీడియో కావాలి అన్నా, 1 minute వీడియో కావాలి అన్నా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్లో మనకు 3 minutes వరకు
3 minutes లెంత్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. సో మీరు 3 minutes లోపే మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకోండి. మీకు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. మీకు కాన్సెప్ట్స్ కావాలి అంటే మీకు చాట్ జీపీటీ కాన్సెప్ట్స్ ఇస్తుంది. సో ప్రాంప్ట్స్ ఇస్తుంది కదా, ఆ ప్రాంప్ట్ తీసుకొని మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేయండి. సో అండ్ ఈ వీడియోస్ త్రూ మీరు మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒక సెపరేట్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఓన్లీ ఏ వీడియోసే చేయండి ఆ ఛానల్లో, వేరే ఏ వీడియోస్ పెట్టకండి. సో మానిటైజ్ అనేది అవుతుంది. సో మీరు ఇచ్చే ప్రాంప్ట్స్ ఏంటి అంటే ఎలా ఉండాలి అంటే కొంచెం మీ ఓన్ నాలెడ్జ్ తోటి కొంచెం ప్రాంప్ట్స్ అనేవి ఇవ్వండి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలి అని చెప్పి మనం తీసుకున్నాం అనుకో, సో దాంట్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనకు చాట్ జీపీటీ ఇస్తుంది కదా, సో దాంట్లో సేమ్ అదే విధంగా మీ ఇమేజ్ పెట్టి లేదా మీకు నచ్చినట్టుగా మీకు వాయిస్ ఓవర్ కావాలి, సో మీకు ఎలా కావాలి అనుకుంటే మీరు అలా చేసుకోండి. సో దట్ అండ్ మీరు పెట్టే ఏ వీడియోస్ ఎక్కడ కూడా కాపీ చేయని వీడియోస్ అయితే పెట్టుకోండి. సో నేను చూపించినట్టు ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ ప్రాంప్ట్స్ అలా యూజ్ చేసుకొని మీరు చేస్తే మీకు సరిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, సో మీకు నిజంగానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో.